కోడిపిల్లని ఈ విధంగా పట్టుకున్న తర్వాత చూడండి, బాగా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. కోడిపిల్లని ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఒక వేలుతో తల మీద, ఒక వేలుతో కంటికాడ ఇలా తీసుకొని మనము కనురెప్ప మూయకుండా బాగా ఓపెన్ చేసుకోవాలండి. చూడండి నేను ఎలా ఓపెన్ చేసుకున్నానో, మీరు కూడా జాగ్రత్తగా అలాగే వేయాలా ఎప్పుడన్నా వేయాలంటే. సో ఈ విధంగా ఓన్లీ 1 డ్రాప్ చాలండి. నేను 1 డ్రాప్ మాత్రమే వేస్తున్నాను. సో వేస్తానే అప్పుడే దాన్ని కోడిపిల్లని వదిలేయకండి. ఎందుకంటే అది డిజాపియర్, ఆ డ్రాప్ డిజాపియర్ అయ్యేంత లోపల కంట్లోకి దిగి నోట్లోకి అది వెళ్తుంది. అంతవరకు మనం కొంచెం అలాగే చూడండి, దాని నోరు కదిలిస్తుంది అంటే అది మెడిసిన్ లోపలికి పోతూ ఉంది అని దాని అర్థము. సో ఈ విధంగా కొంచెంసేపు ఒక 2 సెకండ్లు లేదా 1 సెకండ్ ఐ డ్రాప్ డిజాపియర్ అవ్వాలన్నమాట. మనం వేస్తాం కదా డ్రాప్, అది డిజాపియర్ అవ్వాలి. చూడండి ఈ విధంగా డిజాపియర్ అయిపోయింది. సో ఇలా మనము చిక్స్కి ఈ రాణిఖేత్ వ్యాక్సిన్ వేసుకోవడం చాలా మంచిదండి. ఇది సెకండ్ చిక్ అండి, ఇది నా సెకండ్ చిక్. సో దీనికి కూడా సేమ్ అలాగే చూడండి. Okay, next one. ఇది నా 3వ చిక్ అండి. అన్ని ప్యారెట్ బిగ్ చిక్సే అండి. ఓకే అండి. సో ఈ విధంగా రిమైనింగ్ ఇది మనము షేక్ చేసి మిక్స్ చేసిన తర్వాత 1 అవర్లో యూజ్ చేయాలండి. ఆఫ్టర్ 1 అవర్ మనం యూజ్ చేయకూడదు దీన్ని. సో ఈ విధంగా మీరు దాదాపు 150 ఈ డ్రగ్ 150 అంటే 150 కోళ్ళు లేదా 100 కోళ్ళు ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. పౌల్ట్రీ ఫామ్ ప్రకారం అయితే ఇంకా పెద్ద పెద్ద డబ్బాలు దొరుకుతాయి మీకు. సో వాటిని 1000 కోళ్ళకి, 200 కోళ్ళకి, 2000 కోళ్ళకి యూజ్ చేసేటివి ఉంటాయి. సో అంత కాకుండా జస్ట్ మనం ఎవరైతే ఇళ్లల్లో కోళ్ళని సాక్కుంటారో, పందెం కోళ్ళు కానీ చాలా తక్కువ మోతాదులో, అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న డబ్బా తీసుకొని వచ్చి ఈ విధంగా వ్యాక్సినేషన్ చేసుకుంటే బాగుంటుంది. రిమైనింగ్ డోసు దాన్ని తల్లి చిక్స్ యొక్క తల్లికి మనము 2 చుక్కలు వేయొచ్చు. ఎందుకంటే దానికి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి 2 డ్రాప్స్ కంట్లో 1 చుక్క అండ్ ముక్కులో 1 చుక్క వేయచ్చు. అలాగే ఇంకా హెవీగా ఉండే పుంజులైతే 2 కళ్ళల్లో 1 చుక్క, ముక్కులో 1 చుక్క, 3 చుక్కలు వేస్తే యూస్ఫుల్గా ఉంటుంది. అంటే దాదాపు 3 కేజీలు 3.5 కేజీలు ఉండే పుంజులు అయితే ఆ విధంగా వేస్తే దాని కెపాసిటీకి తగ్గట్టుగా అవి వ్యాక్సినేషన్ ఎఫిషియన్సీని ఎదుర్కొంటాయి. సో అందువలన ఈ వ్యాక్సినేషన్
ఈ విధంగా చేయడం జరుగుతుంది. మీరు కూడా నా వీడియో తప్పకుండా లైక్ చేసి ఉంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఏం లేదండి, ఇవి ఫస్ట్ వీడియోలు కాబట్టి నాకు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది పెద్దగా తెలియదు. ఏమన్నా రాంగ్గా కానీ లేదా తప్పుగా కానీ లేదా సరిగా మాట్లాడకుండా కానీ నన్ను క్షమించండి. కానీ ఈ వ్యాక్సినేషన్ అయితే మాత్రం చిక్స్కి తప్పకుండా కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే అదే పెద్దవాళ్ళు చెప్పారు కదండి, మన పెద్దవాళ్ళు సామెత, ప్రయత్నము మరియు ప్రార్థన రెండు ఉంటేనే ఎప్పుడు కూడా విజయం లభిస్తుంది. సో అలాగే ఈ మన చిక్స్కి ఈ వ్యాక్సినేషను ప్లస్ ఈ మంచి ఆహారం, పౌష్టికాహారాన్ని అందించడం, సో ఈ రెండు కన్నా చేసినట్లయితే ఖచ్చితంగా మన కోళ్ళు చాలా బ్రహ్మాండంగా బాగా ఉంటాయండి. ఏ రోగాలు రాకుండా వాటి వాతావరణము లేదా వాటి చుట్టూ ఉండే ప్లేస్ పర్యావరణము అంతా మనం క్లీన్గా ఉండేటట్టుగా చూసుకోవాలి డైలీ. అంతేకాకుండా ఈ చిక్స్కి మనము వాడే వ్యాక్సిన్స్ గురించి కూడా ట్యాబ్లెట్స్ అయితే ఏమి, ఇంకా కొన్ని బలమైన విటమిన్స్ గురించి అయితే ఏమి, అది ఇంకొక వీడియోలో నేను తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్గా అందించడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. సో ఇది నా 3 months పిల్లలండి. సో 3 months పిల్లలకైతే నో ప్రాబ్లం, దానికి కెపాసిటీ ఉంటుంది కాబట్టి 2 చుక్కలు వేసుకోవచ్చు. సో ఎలా వేయాలా అనేది చూడండి జాగ్రత్తగా, ఈ విధంగా, లేదంటే ఈ పక్క సో ఒకటి కంట్లో, ఒక డ్రాపు ముక్కులో, ఇది ఇంకొక పిల్ల అండి. సో దీనికి కూడా వేస్తున్నాను. ఓకే, తర్వాత ముక్కులో ఒక డ్రాపు,